హలో 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 సౌమ్య. ఏంటి రాజు? ఏం లేదు సౌమ్య, ఓ మాట చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పయ్యా. ఏం లేదు సౌమ్య, నేను ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతున్నాను. లాస్ట్ కాల్ నీకే చేశాను. ఏమంటావు బాబు? లాస్ట్ సారిగా అందుకని నీకు చేశా. అమ్మాయిని లేపుకెళ్తే ఫస్ట్ నాకు చేయడం ఏంటి? ఏం లేదు సౌమ్య, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా, అందుకని లాస్ట్ కాల్ నీకే చేశానులే. బెస్ట్ ఫ్రెండ్ అయితే తిరిగిడానికి కూడా నేనేనా? కాదు సౌమ్య, అర్థం చేసుకో సౌమ్య, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వా కదా, అందుకని బెస్ట్ లాస్ట్. ఫ్రెండ్ అయితే ఎవరినో లేపుకెళ్తే నాకెందుకు చేస్తున్నా అసలు నువ్వు? కాదు సౌమ్య, అర్థం చేసుకో సౌమ్య. అసలు నువ్వు నాకెందుకు చేసా? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లేపుకెళ్తున్నాను కదా, సో నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు కాబట్టి లాస్ట్ కాల్ నీకే చేశా. అప్పుడు ర్యాక్ కొట్టేది కూడా నన్నే. అలా అని కాదులే సౌమ్య, మొన్న వాళ్ళ దగ్గర కూడా ఒక 4 వేలు తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా లాస్ట్ కాల్ నీకే చేస్తున్నాను. నువ్వేమనుకో. నాకెందుకు చేస్తున్నా అసలు? ఎవరినో తీసుకెళ్తే నాకెందుకు? కాదు సౌమ్య, అర్థం చేసుకో సౌమ్య, మాట్లాడా. ఏంటి అర్థం చేసుకునేది? నేను ఇరుక్కుంటే నేను ఇబ్బంది పడతా, మీరు బాగానే ఉంటారు. ఈ మాత్రం ఫ్రెండ్ కావా, సహాయం చేయలేవా సౌమ్య? నేను చేయలేనయ్యా, నా వల్ల తేలదు. కాదు సౌమ్య, ఇప్పుడు మనం ఒకటి సౌమ్య, నీలో పట్టుదల రావాలి. ఒక స్నేహితుడికి హెల్ప్ చేయాలన్నా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా సౌమ్య? నాకు లేదు, నాకు అసలు దేశభక్తే లేదు. ఆధార్ కార్డు ఉందా సౌమ్య? మరి ఆధార్ కార్డు ఉంది. మరి దేశభక్తి లేకుండా ఎలాగుండదు సౌమ్య? నువ్వు లాజిక్ మాట్లాడక. అసలు నాకు ఎందుకు చేసా? నేను కట్టేస్తున్నా చెప్తున్నా. అలా కాదు, నేను చెప్పేది విను సౌమ్య. లాస్ట్ కాల్ నీకు చేశాను సౌమ్య. అయితే ఏంటి? అది అవార్డు ఇచ్చినట్టు లాస్ట్ కాల్ అంటావేంటి? దొరికితే నీకేముండదు, వెళ్ళిన దానికి నీకు నాకు ఉంటుంది. కాదు సౌమ్య, మొన్న ఇగో నీతో జబర్దస్త్ దాయటం ఎందుకు ఉన్నా చూతున్నా. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చెప్పొద్దేమి, వదిలేసే. చెప్పేది సౌమ్య, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కొంచెం సౌండ్ పార్టీ అయితే ఆయన్ని కొంత వాళ్ళ బూతులు తిట్టేసి తర్వాత లాస్ట్ కాల్ నీకే చేశా. ఏమనుకోబాకు నువ్వు. నాకెందుకు చేస్తున్నావు అసలు? ఈ అమ్మాయి ఆల్ రిలేటివ్, అందుకని. అసలు మీ గురించి నాకెందుకు చెప్తున్నా? కాదు సౌమ్య, అర్థం చేసుకో సౌమ్య. ఏం అర్థం చేసుకోవాలో రాజు? లాస్ట్ కాల్ సౌమ్య, ఒకసారి నాతో మనస్ఫూర్తిగా మాట్లాడు సౌమ్య. ఎందుకులే రాజు, నాకు మండి అది చెప్తున్నా. నాకు ఫోన్ చేయి, మాకు అసలు తీసి కాదు సౌమ్య, కుక్కడ్డు వచ్చింది అందుకని. కుక్కర్లో నిన్ను కాదులే సౌమ్య, అందే బ్లాక్ చేసేవా? బ్లాక్ కాదులే, ఇదిగో నువ్వు మాత్రం సిమ్ తీసే బాకు. నేను లాస్ట్ కాల్ నాకు వద్దు, సిమ్ వద్దు, నాకు అసలు ఏం వద్దు. కాదు కదా, అర్థం చేసుకోవాలి. ఆనందబాకు చెప్పేది నేను. ఫ్రెండ్ గా సహాయం చేయలేవా? నేను అసలు చచ్చిపోయాను, నేను బతికలేను. నేను చెప్పేది నేను ఒక్క మాట నేను పెట్టేబాకు. నేను ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు ఒక ఫ్రెండ్ గా సహాయం చేస్తా లేదా? నువ్వు చెప్పు, అడుగుతున్నా చెప్పు. నేను చేయలేను. చేయలేవు. మొన్న నేను ఎందుకు చూస్తున్నానంటే, అప్పు తీసుకున్న వాళ్ళ అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతున్నా. నాకు తెలీదు, నాకేం చెప్పమాక. ఎవరికైనా తెలిస్తే నా మీదకే వస్తాయి. రాదులే సౌమ్య, నా ఫ్రెండ్ అని ధైర్యంగా నువ్వు చెప్పు. డీల్ చేయి. నువ్వైతే హ్యాండిల్ చేయగలవు. నేను ఈ రోజు అసలు అలా అనబాకు సౌమ్య, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో తీసుకెళ్ళిపోతున్నాను. అసలు నా మీద ఎందుకు? నేను చెప్పాను నీకు చెప్పాను. అలా కాదు సౌమ్య, నువ్వు ఉన్నావన్న కేవలం ధైర్యంతోనే నేను తీసుకెళ్తున్నా, అర్థమైందా? అదే నేను ఉన్నానని నీకు చెప్పానా? నేను ధైర్యం చెప్పానా నీకు? తీసుకెళ్ళి నేను ఉంటానని నాకు తెలియదు. నేను చెప్పేస్తా, ముందే చెప్పేస్తాను. ఆ పని మాత్రం చేయబాకు. నేను చెప్పేస్తా, నా మీదకి వస్తే నేను అసలు ఊరుకోను, నాకు తెలీదు. అంటే నువ్వేగా సౌమ్య చివరి కాలం నాకు ఒక్కసారన్నా చేయమన్నా, నీకే చేశాను సౌమ్య. నువ్వు చెప్తేనే చేశాను సౌమ్య. నేను ఎందుకు సౌమ్య ఎలా మాట్లాడతా? ఒకవేళ స్టేషన్లోకి వెళ్ళినా సరే, కాదు ఒకవేళ వాళ్ళు పిలుచుకొచ్చినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరే చెబుతాను సౌమ్య. ఎందుకంటే నా పేరు ఎందుకు చెప్తా అసలు? నాకు నాకేమన్నా సంబంధమా? అసలు ఏమన్నా తెలుసా నాకు? మీరు బాగానే ఉండి నా పేరు చెప్పడం ఏంటి? అర్థం చేసుకో సౌమ్య. నేను అర్థం చేసుకుని వదిలేసి. ఇదిగో నువ్వు ఫోన్ పెట్టేసావు అనుకో, లాస్ట్ కాల్ నీకే చేశాను కాబట్టి నీ దగ్గరికి వస్తాను. నేను చెప్పేది నేను ఒకే ఒక్క మాట. హలో ఇదిగో నువ్వు పని చేయి, ఈ నెంబర్కి ఒక 5,000 నా ఫోన్ పే చేసావు అనుకో. నా దగ్గర ఏంటి? అలా కాదు, అర్థం చేసుకో. ఫ్రెండ్ గా అడుగుతున్నాను, అర్థం చేసుకో. ఫ్రెండ్ గా అడిగినా నేను అడుక్కునే దానిలాగే చదువుతున్నా, నా దగ్గర రూపాయి కూడా లేదు. ఆ మాట మాకు నీ మీద హోప్ పెట్టుకుని ఈ అమ్మాయిని తీసుకొచ్చాను.
అసలు ఆ మాటలు చెప్పాక మళ్ళీ నేను చెప్పానా నా మీద హోప్స్ పెట్టుకోమని నేను చెప్పేది చెప్పాను. ఏం సౌమ్య, ఒక మాట ఇನ್ನು సాటి ఫ్రెండ్కి మాత్రం చెయ్యలేవా? నేను చేయలేను రాజు, దయచేసి నా ఫోన్ బ్లాక్ చేసే, నా నెంబర్ బ్లాక్ చేసి నా ఫోన్ కట్ చేసే. బ్లాక్ చేయడం కాదు, ఒక మాట విను. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళు వస్తే కనుక లాస్ట్ కాల్ నీకే చేశారు కాబట్టి నిన్నే అడుగుతారు. నువ్వు అర్థం చేసుకో, ఫోన్ పెట్టేవాకు. ఎందుకంటే ఇంకెవరు చేయను, నేను నీకే చేసి నిన్నే అడుగుతారు. ఒక 5,000 వేసావు అనుకో, నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా, ఇంకొకరికి చేస్తా కాలు. నువ్వు మేనేజ్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు, నాకు డిలీట్ చేసేసే, బ్లాక్ చేసే అని చెప్పా. నువ్వు బ్లాక్ చేసినా ఏం చేసినా నీ దగ్గరికి వస్తారు సౌమ్య. లాస్ట్ కాల్ నీకు తప్పదేగా. లాస్ట్ చచ్చిపోతాను ఆ పని అలా కాదు. ఇగో నా డబ్బులు ఇచ్చి నువ్వు ఏ పని చేసుకో. ఇంకో ఆ డబ్బులు ఇచ్చి నువ్వు ఏ పని చెయ్యి, ఇబ్బంది ఏం లేదు. డబ్బులు దయచేసి నేను వదిలేసేయాలి. అలా కాదు మే, చెప్పేది వేసిపోతున్నారని నేను అందరూ చెప్పేస్తాను. లాస్ట్ కాల్ నీకే చేశాను కాబట్టి నిన్నే అడుగుతారు, అప్పుడు ఏం చెబుతా? నాకు తెలియదు రాజు, నేను నాకు అదే సౌమ్య, నువ్వే కదా సౌమ్య తీసుకొచ్చేసిన తర్వాత డబ్బులు నన్ను అడుగు అంటే కానీ నీకు చేసింది ఏంటి? నువ్వే కదా సౌమ్య తీసుకొచ్చిన తర్వాత డబ్బులు అడుగు అంటే నేను నీకు చేయమని చెప్పింది. అడిగాను, నీకు మైండ్ పోయినా? మైండ్ కాదు సౌమ్య, నువ్వు చెప్పినట్టే కదా సౌమ్య నేను చేసింది. ఎందుకు నాకు అసలు ఏం మాట్లాడుతున్నా సౌమ్య, నీకు అర్థమవుతుందా? దయచేసి నన్ను వదిలేసి నేను ఒక 5,000 అడుగుతున్నా, వేసావు అనుకో, ఇక ప్రాబ్లం లేవు. 5,000 రూపాయలు కూడా లేవు. అయితే నువ్వే కదా సౌమ్య అలా చేయమంది. అదేంటి సౌమ్య ఇప్పుడు మాట మార్చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు కట్టేస్తావా లేకపోతే నన్నే ఫోన్ సిమ్ తీసి పక్కన పడేసేయమంటావా? అది కాదు, నీకు అర్థం కావట్లా, మ్యాటర్ అర్థం కావట్లా. నీకుందే నాకున్నా, నాకు అర్థమైంది, కట్ చేసే. హలో హలో ఏంటో రాజు అర్థం చేసుకో, లాస్ట్ కాల్ నీకే చేసా, మళ్ళీ చూస్తున్నా. ఇప్పుడు నేను సిమ్ పడేనా లేకపోతే నేను నిజంగా చెప్పేస్తాను. ఇంకా ఇవన్నీ నాకు తేవదా, నాకు అసలు సంబంధం లేదు. నేను కదిలించుకోను. ఏడుతున్నా నువ్వు? అది నేను చెప్పేసేస్తా. మరి నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. ఎందుకు ఏడుతున్నా? ఏంటి నా మీద ఎందుకు చెప్తారు? నాకేం సంబంధం? అర్థం చేసుకో సౌమ్య, నువ్వు కాక ఇంకెవరున్నారు నాకు? ఇప్పుడు నేను చచ్చిపోవాలా లేకపోతే ఇంట్లో మీ వాళ్ళకి చెప్పేయాలి, ఏదో ఒకటి తెలిసేస్తా. ఏడవ బాబు సౌమ్య, ఒక మాట ఒక 5,000 వేసావు అనుకో, ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కడి నుంచి తెచ్చేయమంటారు నన్ను? మీరు వెళ్ళిపోతే నా దగ్గర డబ్బులు ఎవరండి? మీ ఇంట్లో ఇతర బిందులు ఉన్నాయి కదా, 2 అమ్మే అమ్మాయి తెచ్చుకొని అమ్ముకో. తాగాడ పెట్టి కొంచెం 5,000 అమ్మాయి తీసుకొని అమ్ముకోనా? నా తెలియదు అసలు. అలా కాదమ్మా, నువ్వు చేయమంటేనే కదా అమ్మాయి చేసింది. వదిలేసేయన్నా. నువ్వే కమ్మా, నువ్వు చెబుతానే కమ్మా. ఇప్పుడు నీకు ఏం చేయనమ్మా? ఈ పిల్లని తెచ్చి చచ్చిపోమంటాను నీకు. చచ్చిపోండి. అసలు ఏం చేస్తావమ్మా, నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోండి అన్న, చచ్చిపోండి. నీ దండం పెట్టామా, ఏం మాట్లాడతావు నువ్వు? నేను చెప్పి తినమే, అమ్మాయిని తీసుకొచ్చానమ్మా, నీకు దండం పెడతానమ్మా, ఒక్క 5,000 ఇవ్వమే. నా దగ్గర లేవు, దయచేసి నన్ను. నువ్వు ఏం చేసుకుంటారు నాకు తెలియదు. అన్నం పెడతానమ్మా, తిండి చేయడానికి కూడా ఏం లేదు. తిండి తినపోతే ఇలా గడ్డి తినండి, నాకు సంబంధం. అన్నం పెడతామే, నువ్వు చెప్పు ఏంది మే? హలో హలో, నేను బ్లాక్ చేసేస్తాను, తీసుకెళ్తా చెప్తాను. అన్నం పెడతామే, బ్లాక్ కదమే, ఒక 5,000 అయ్యమే. నా దగ్గర అసలు డబ్బులే లేవు. డబ్బులు కదమే, ప్లీజ్ మే, నీకు అన్నం పెడతామే. ఆ పిల్ల కాళ్ళు చెప్పులు కూడా లేవుమే. చెప్పులు లేకపోతే అడుక్కోను. అడుక్కోవడం అర్థం చేసుకోమే, ప్లీజ్ మే. నేను ఫోన్ ఇప్పుడు బ్లాక్ చేసేసా.